Represented by La Lens TV. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన 42% రిజర్వేషన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు రిజర్వేషన్ విధానం ఎప్పుడు మొదలైంది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ గురించి ఆర్టికల్ ఏం చెబుతుంది? అసలు రిజర్వేషన్ తీసుకురావడానికి గల కారణం ఏమిటి? రిజర్వేషన్ విధి విధానాలు అనేది ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది? రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ విచ్చలవిడిగా రిజర్వేషన్ విధానాన్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం చేయవచ్చా? ఒకవేళ అలా చేస్తే పార్లమెంటు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? రిజర్వేషన్ పెంచడానికి కానీ తగ్గించడానికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధానం గురించి రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు కానీ దేశం యొక్క పార్లమెంట్ కానీ ఏం చెబుతుంది? ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం. మొదటి ప్రశ్న వచ్చేసి, భారతదేశంలో రిజర్వేషన్ విధానం మొదటగా ఎప్పుడు ప్రవేశపెట్టబడడం జరిగింది అంటే, భారతదేశంలో రిజర్వేషన్ విధానము సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. బ్రిటిష్ కాలంలోనే ప్రత్యేకించి మద్రాస్ ప్రెసిడెన్సీలో వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలు మరియు విద్యలో ప్రత్యేక స్థానం కల్పించడం మొదలైంది. కానీ రిజర్వేషన్ 1950లో భారత రాజ్యాంగంలోకి అమలులోకి వచ్చినప్పుడు ప్రవేశించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16 ద్వారా షెడ్యూల్ కాస్ట్ ఎస్సీస్ మరియు షెడ్యూల్ ట్రైబల్స్ ఎస్టీస్కు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలని నిర్దేశించారు. తర్వాత మండల్ కమిషన్ 1980 అమలులోకి రావడం జరిగింది. 1990లో సిఫారసు మేరకు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీలకు కూడా రిజర్వేషన్ పొందారు. కాబట్టి రిజర్వేషన్ విధానం అనేది స్వతంత్ర భారతదేశంలో మొదటి నుంచే సామాజిక సమానత్వం కోసం ప్రవేశపెట్టబడిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, రిజర్వేషన్కి సంబంధించిన ప్రధాన ఆర్టికల్ ఏమిటి అంటే, రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన ప్రధాన ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 4 సామాజికంగా మరియు విద్యలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక విధానాలు చేయబడడానికి రాష్ట్రానికి అధికారం ఇస్తుంది. ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 5 ప్రకారం విద్యా సంస్థలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించవచ్చు. ఆర్టికల్ 16 సబ్సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆర్టికల్ 16 సబ్సెక్షన్ 4A ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ కూడా ఉంది. ఆర్టికల్ 46 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలు మరియు వెనుకబడిన వర్గాలను రక్షించాలని ప్రోత్సహిస్తుంది. ఈ ఆర్టికల్స్ అన్నీ కలిసి సమాజంలో వెనుకబడిన వర్గాలకు పనిచేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణలో 42% రిజర్వేషన్ ఎలా వచ్చింది అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 అక్కడ సామాజిక వర్గాల ప్రత్యేకంగా బ్యాక్వర్డ్ క్లాసెస్, ముస్లిం, బీసీఈ కేటగిరీ మరియు షెడ్యూల్ ట్రైబల్ మరింత రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ ముస్లిం రిజర్వేషన్కు 4% నుంచి 12%కి, షెడ్యూల్ ట్రైబల్ రిజర్వేషన్కు 6% నుంచి 10%కి తెలంగాణ రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో పాస్ చేసింది. ఈ పెంపుతో కలిపి మొత్తం రిజర్వేషన్ శాతం 42%కు చేరింది. కానీ ఇది 50 లిమిట్ దాటుతుంది. కాబట్టి ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం మరియు అవసరమైతే పార్లమెంటు సవరణ కూడా అవసరమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, రిజర్వేషన్ పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పరిమితులు ఉన్నాయి అంటే, రాష్ట్రానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసే అధికారం ఉంటుంది, కానీ రిజర్వేషన్ శాతం 50 లోపే ఉండాలి. సుప్రీంకోర్టు మండల్ కేస్ రూలింగ్ ప్రకారం 50% దాటితే ప్రెసిడెంట్ అప్రూవల్ ప్లస్ పార్లమెంట్ అమెండమెంట్ కూడా అవసరమవుతుంది. కోర్టులో కేసు వేస్తే న్యాయపరంగా అది నిలుస్తుందా లేదా అన్నది సుప్రీంకోర్టు చూసుకుంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉండదు. అది కాన్స్టిట్యూషనల్ ప్లస్ కోర్టు ప్లస్ పార్లమెంటు చట్టంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 మండల్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఈ కేసులో రిజర్వేషన్ చరిత్రలో మైలురాయి. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, రిజర్వేషన్లు అన్నీ కలిపి 50% దాటకూడదు.
క్రిమిలేయర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థికంగా బలమైన బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ పొందరాదు, అందుకోసమనే క్రిమిలేయర్ కాన్సెప్ట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగుతాయి, కానీ ఓబీసీ రిజర్వేషన్లు అమలు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఉంటుంది. ఈ తీర్పుతో భారతదేశంలో రిజర్వేషన్ పాలసీకి ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏర్పడడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6. కొన్ని రాష్ట్రాలు 50% దాటినా కూడా రిజర్వేషన్ ఎలా ఇస్తున్నాయి అంటే, ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రం 69% రిజర్వేషన్ ఇస్తుంది. ఇది సాధ్యమైంది ఎందుకంటే 9వ షెడ్యూల్లో తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ 1994 చేర్చారు. 9వ షెడ్యూల్లో చేర్చితే కోర్టు దానిని రద్దు చేయలేకపోతుంది. 9వ షెడ్యూల్ కూడా చట్టాలు తెలంగాణలో కూడా ఇలాగే పార్లమెంటు ఆమోదం పొందితే 42% రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. రిజర్వేషన్ పెంపు చేయాలి అంటే కేవలం రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం సరిపోతుందా, లేక పార్లమెంటు ఆమోదం కూడా అవసరమా అంటే 50% లోపు అయితే అసెంబ్లీ బిల్లు గవర్నర్ అప్రూవల్ సరిపోతుంది. కానీ 50% దాటితే ప్రెసిడెంట్కు పంపాలి, పార్లమెంటు ఆమోదం లేకుండా అమల్లోకి రాదు. క్వశ్చన్ నెంబర్ 8. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసెంబ్లీలో రిజర్వేషన్ పెంపు బిల్లు పాస్ చేసిన తర్వాత అది ఎవరికి పంపాలి అంటే అసెంబ్లీ నుండి గవర్నర్ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ వద్ద ఆమోదం లభించిన తర్వాత మాత్రమే అది చట్టంగా అమలులోకి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఒకసారి రాష్ట్రం 50% లిమిట్ దాటి రిజర్వేషన్ ఇస్తే అది అమల్లోకి రావడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరమా అంటే అవును, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది పార్లమెంటులో పాస్ కావాలి. ఉదాహరణకు తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ 69% కాన్స్టిట్యూషన్ 9వ షెడ్యూల్ ద్వారా చేర్చడం జరిగింది. తెలంగాణ బిల్ కూడా పార్లమెంటులో ఆమోదం పొందకపోవడం ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉంది. క్వశ్చన్ నెంబర్ 10. రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీరికి వేరువేరు శాతం ఎవరు నిర్ణయిస్తారు అంటే ఎస్సీ ఎస్టీలు కేంద్ర నిర్ణయిస్తుంది, కానీ రాష్ట్రం వాటి శాతం సవరించుకోవచ్చు. బీసీలు రాష్ట్ర తన పరిస్థితుల ప్రకారం నిర్ణయించుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ 10% 103వ రాజ్యాంగ సవరణ 2019లో కేంద్రం నిర్ణయించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11. రాష్ట్రం ఒక వర్గానికి రిజర్వేషన్ పెంచాలి అంటే దానికి ఆధారం చూపాలి. అవును, క్యాస్ట్ సర్వే సోషల్ ఎకనామిక్ డాటా తప్పనిసరి అవుతుంది, లేకపోతే కోర్టులో రిజర్వేషన్ అనేది నిలబడదు. ఉదాహరణకు 2021లో మహారాష్ట్ర రిజర్వేషన్ పద్ధతి ద్వారా ఇలానే చేసింది, కానీ సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే తగిన ఆధారాలు లేకపోవడం వల్ల 50% లిమిట్ దాటిందనే ఉద్దేశంతో కోర్టు దానిని రద్దు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12. రిజర్వేషన్ బిల్లులు ఎప్పుడైనా కోర్టులో సవాలు చేయబడితే తుది నిర్ణయం ఎవరిది అంటే తుది నిర్ణయం సుప్రీంకోర్టుదే. హైకోర్టులు కూడా పరిశీలించవచ్చు, కానీ చివరకు తీర్పు మాత్రం సుప్రీంకోర్టే ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. తెలంగాణలో 42% రిజర్వేషన్ వెనుక ఉన్న ప్రధాన వర్గం ఎవరు అంటే బీసీఈ ముస్లిం 12% డిమాండ్ చేయడం జరిగింది. షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఎస్టీస్ 10% వీటిని కలిపి తెలంగాణలో రిజర్వేషన్లు 42% వరకు చేరడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 14. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% ఎలా వచ్చింది అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2019లో 103వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఇది 50% లిమిట్కు అదనంగా అమలైంది. సుప్రీంకోర్టు కూడా జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022లో తీర్పు దీన్ని చట్టబద్ధం చేసింది. క్వశ్చన్ నెంబర్ 15. రిజర్వేషన్ విధానంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, అసెంబ్లీ, పార్లమెంట్ల యొక్క పాత్ర ఏమిటి అంటే అసెంబ్లీ రాష్ట్రం యొక్క బిల్లును పాస్ చేస్తుంది, గవర్నర్, ప్రెసిడెంట్ ఆమోదం చేస్తారు. పార్లమెంటులో 50% మించిన రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తప్పనిసరి చేయాలి. కోర్టులు అనేటివి రిజర్వేషన్ చట్టబద్ధమా కాదా అని తుది నిర్ణయం ఇస్తాయి. అయితే మనం ఈ వీడియో ముగింపులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భారత రాజ్యాంగం రిజర్వేషన్కు సామాజిక సమానత్వం వెనుకబడిన వర్గాల కోసం అనుమతించింది. కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 50% పరిమితి ఉంటుంది. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ లిమిట్ మించాలంటే
పార్లమెంటు మరియు ప్రెసిడెంట్ అప్రూవల్ తప్పనిసరి అవుతుంది. చివరికి కోర్టులు రిజర్వేషన్ చట్టబద్ధమా కాదా అని తీర్పులు ఇస్తాయి. ఇప్పటి వరకు ఈ వీడియోలో రిజర్వేషన్ విధానం ఎప్పుడు మొదలైంది, అసలు 42% రిజర్వేషన్ విధానం ఏమిటి, ప్రభుత్వాలు ఏమంటున్నాయి, కోర్టులు ఏమంటున్నాయి, జ్యుడిషియరీ వ్యవస్థ ఏమంటుంది రిజర్వేషన్ గురించి ఈ వీడియోలో చర్చించుకోవడం జరిగింది. ఇలాంటి లీగల్ అప్డేట్స్ గురించి కానీ లేదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ గురించి కానీ ప్రతి లీగల్ అప్డేట్స్ కోసం లా లెన్స్ టీవీని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే మీరు ముందుగా చూడవచ్చు. లా లెన్స్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.